Right. Thank you very much for joining. So today, 19th day. So very wonderful. All of you are joining very eagerly and waiting for that. Definitely. Welcome to Keva Kaiba Industries, the eighth wonder of the world. Today, 19th day, right? 19th day. A wonderful topic. So hope you all enjoy it. సో అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను, మ్యూట్ చేస్తున్నాను. రైట్, 1 minute. రైట్. సో అందరూ మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసేదానికి అవకాశం ఉండదు. ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టచ్చు, సింపుల్. మెసేజ్ కి నేను చూస్తే రిప్లై చేస్తాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో వెల్కమ్ టు కేఓ పైప్ ఇండస్ట్రీస్, ద ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్. సో 19th డే. సో 21 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో ఇది 19th డే. సో 18 days వరకు మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. సో మనం ఎలా ఉండాలా, సో టైం మెయింటెనెన్స్ కానీ, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలా, విజన్ ఎట్లా ఉండాలా, సో మనం మన అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలా, తర్వాత మీటింగ్స్ ఎలా చేసుకోవాలా, ఏ రకంగా ఉంటే బెటర్ గా ఉంటుంది అని ప్రాక్టికల్ గా తీసుకున్నారు. స్పెషల్లీ మీరు కొన్ని అసైన్మెంట్ల ద్వారా మీలో మీరు మార్పు చెందినారని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా, మొదట అలా ఉండేది కాదు సార్, నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడగలుగుతున్నాను. సో స్ట్రాటజిక్ గా ఉండేది కాదు, సో ఇప్పుడు స్ట్రాటజీస్ చూసుకుంటున్నాను. సో నేను ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలా, సో ఎట్లా మాట్లాడాలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలా, సో నా టోన్ ఎలా ఉండాలా, హ్మ్, నా డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలా, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు, చాలా వరకు నేర్చుకున్నారు. రైట్. ఇది ఎప్పుడైతే మనం కొంచెం కొంచెం మారుతూ వస్తామో కొన్ని రోజులకి చాలా మార్పు అనేది మనం గమనిస్తాం. ఒకేసారి మార్పు అనేది మనం గమనించాం, కొంచెం కొంచెంగా చాలా రోజులకి మార్పు అనేది గమనిస్తాం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒకేసారి మార్పు కావాలంటే అది కాదు, కొంచెం కొంచెంగా మార్పు అనేది అది యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ 100% యాడ్ అవుతుంది. బట్ ఒకేసారి 100% ఎవరు కాలేరు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అట్లానే ప్రతి ఒక్క విషయంలోన ఈరోజు మనం చిన్న పని అనుకుంటాం, దాన్ని మార్పు కోసం మనం జరిగిండేది చిన్న పని అనుకుంటాము, అది పెరుగుతూ పెరుగుతూ పెద్ద మార్పు అనేది మనము చూస్తాం. పెద్దది వచ్చేస్తున్నాడు మార్పు. మనం అనుకుంటాం చిన్నది కదా, నేను దీన్ని ఫాలో అయితే అయిపోతుందా, దీన్ని ఫాలో అయిపోతే నాకు 1,00,000 ఇన్కమ్ వస్తుందా, లేదు. చిన్నది నువ్వు ఈరోజు సెట్ చేసుకుంటే అదే నీ అలవాటు అవుతుంది. నీ అలవాటు రోజు రోజు చేసుకుంటూ చేసుకుంటూ ఒక రోజుకి పెద్ద ఒక అచీవ్మెంట్ తీసుకొస్తుంది. కాబట్టి మనం మనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది మనం ఈజీగా తీసుకుంటాం. సో ఇన్ దీస్ 21 days, the part of 19th day is, let me check once again, right, importance of home meetings and tips for great results and success mantra. సో హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, దానికి టిప్స్ ఏంటి, సో సక్సెస్ మంత్ర ఎలా, ఏ రకంగా అయితే హోమ్ మీటింగ్స్ ద్వారా మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ ఎంతమందికి హోమ్ మీటింగ్స్ అంటే చాలా ఇష్టం, హోమ్ మీటింగ్స్ అంటే చాలా ఇష్టం ఎంతమందికి, ఇక్కడ ఎంతమందికి ఇష్టం? ఎస్, ఎంతమందికి ఇక్కడ ఇష్టం? మీ ఓకే, ఓకే. ఇంకా ఇక్కడ ఒక ముగ్గురికి ఇష్టం అనమాట, ఇద్దరికి ఇష్టం. మిగతా వాళ్ళకి, మిగతా 6 మందికి ఎస్, ముగ్గురికి ఓకే. ఇంకా ముగ్గురికి ఇంట్రెస్ట్ లేదనే, నలుగురికి ఓకే. ఇంకా ఇద్దరు, రైట్. ఇంకొకరు ఓకే. ఇంకా ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ ఇష్టం, ఎందుకంటే దిస్ ఈస్ ద బేసిక్. ఎట్లా అంటే మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే బేసిక్ ఏముంటుంది, పునాది అంటాం. ఆ పునాది వేసుకుంటే బిల్డింగ్ బాగుంటుంది. పునాదే లేకపోతే ఎలా అవుతుందంటే
బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మనం నువ్వు ఏం కట్టినా ఉపయోగం లేదు. కాబట్టి బిల్డింగ్ గట్టిగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. సో పునాదే మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేసేది. ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ ఈజ్ ద బెస్ట్ టూల్ ఫర్ అవర్ సక్సెస్. ది బెస్ట్ టూల్ అనమాట. ఎట్లా మనం చేస్తాం సార్, ఏ రకంగా చెప్తారు సార్ మీరు, రైట్? మనకు తెలుసు, చిన్న చిన్న వర్షం పడిండే చుక్కలు ఏమైతాయి, వంకలు అయితే, వాగులు అయితే, తర్వాత నది అవుతుంది, నదిపై సముద్రం అవుతుంది. అంటే దాని పరి ఎంత చిన్న చిన్న అనుకుంటాం, వర్షం కొంచెం పడింది అనుకుంటాం, ఊరంతా పాకుతూ అది ఇది వస్తూనే ఉంటాయి, నీళ్ళు వస్తూనే ఉంటాయి, మీకు అర్థమవుతుంది. కొంచెం వర్షంకి ఇంత నీళ్ళు వచ్చినాయి అనుకుంటాం, రైట్? అదే మనం కూడా అంతే. ఇప్పుడు మీరు చేసేటువంటి చిన్న హోమ్ మీటింగ్స్, అక్కడ నుంచి 10 మంది లీడర్స్ క్రియేట్ అవుతారు. ఆ 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మంది క్రియేట్ అవుతారు. మీకు తెలియకోకుండానే ఇలాంటి ప్రాసెస్ జరిగిపోతుంది బ్యాక్ ఎండ్ లో. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ పని. మీరు ఇంకొకరికి మీరు ఏదైతే చేస్తున్నారో అదైతే చూపించాలా. సింపుల్. మీరు చేసేటువంటి హోమ్ మీటింగ్ ఇలా చేయాలా అని చేసి చూపించాలా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, ఇంకొకరికి నేర్పిస్తారు. సో ఇదే ఒక ప్రాసెస్ లో 3 to 6 మంత్ లోపలే మీకు పెద్ద టీం రాబోతుంది. దాంతో పాటు పెద్ద ఇన్కమ్ కూడా జనరేట్ చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది, మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఏమాత్రం దేని అని తక్కువగా అనుకోకూడదు, రైట్? ఎవ్రీ వన్ లవ్స్ మేకింగ్ మనీ. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం, దాన్ని ఇష్టపడతారు. సరే నాకు డబ్బు ఇష్టం లేదనే వాళ్ళు ఎవరు లేరు. ఎంత ఉన్నా ఇంకా కావాలా 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 అనేవాళ్ళు. ఒకటే, అన్నం మాత్రమే చాలు అనేవాళ్ళు. కడుపు నిండిందంటే చాలా అంటారు, ఎక్సెస్ ఏం తీసుకోరు వాళ్ళు. బట్ డబ్బు అలా కాదు, ఎంత కడుపు నిండినా ఇంకా కావాలి ఇంకా కావాలి. నా జనరేషన్ కావాలా, ఇంకా 10 జనరేషన్స్ కానీ వాళ్ళు కూడి పెట్టుకుంటూనే ఉంటారు. ఇదొక్కటే, ఇది వద్దు అని చెప్పేది ఏదైనా ఉందంటే డబ్బు ఒక్కటే. ఇది ఇది కంపల్సరీ కావాలనేది. సో ఎవ్రీ వన్ లవ్స్ మేకింగ్ మనీ, అవునా? రైట్. సో లీడర్స్ ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. దాంతో సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు. సింపుల్, మనకి ఇక్కడే కాదు, ఇంకా ఎక్కువ కావాలి. దట్ కంటిన్యూస్ ట్రై టు బి బెటర్, ఇంకా కొంచెం ఎక్కువ. ఈరోజు నీకు 1000 రూపాయలు వచ్చిందా, 5000 ఎలా రావాలి, 10,000 ఎలా రావాలా, 1,00,000 రూపాయలు ఎలా రావాలా, ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. బీ హ్యాపీ బట్ నెవర్ సాటిస్ఫైడ్. హ్యాపీగా ఉండండి వచ్చిండే ఇన్కమ్తో, బట్ సాటిస్ఫాక్షన్ అనేది అక్కడే ఉండకూడదు, సంతృప్తి అనేది అక్కడే ఉండకూడదు, ముందుకు వెళ్ళాలా. ఆ 1000 రూపాయలతో సరిపెట్టుకోకూడదు, అదే 100 రూపీస్తో సరిపెట్టుకూడదు. కూలి వచ్చిందిలే అని చెప్పేసి ఆ చిన్న మెంటాలిటీతో ఉండకూడదు. 300 వచ్చిందిలే, 9,000 అయిపోయిందిలే, 1000 రూపాయలు వచ్చిందిలే, 30,000 అయిపోయిందిలే. కాదు, ఈరోజు 10,000 రావాలా, 10,000 ఎప్పుడైతే వస్తుందో 15,000 రావాలా, 15,000 వచ్చి 20,000 రావాలా. ఇట్లా మన క్యాల్కులేషన్ అనేది పెరుగుతూ రావాలా. హ్యాపీగా ఉండండి బట్ సాటిస్ఫాక్షన్ గా ఉండదండి. కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి దానిపైన. అండ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ యూ, విత్ యూ, ఫ్రమ్ యూ. టేక్ రెస్పాన్సిబిలిటీ. అది నీలో మొదలు కావాలా, నీతో మొదలు కావాలా, నీ నుంచే మొదలు కావాలి. కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీ అప్లైనర్ బాధ్యత తీసుకోడు, ఇంకొక వ్యక్తి బాధ్యత తీసుకోడు. సో ప్రతిదానికి నువ్వే మొదట ఫస్ట్ అడుగు నువ్వు వేయాల. ఇంకా మిగతాది వచ్చేదంతా నీకు సపోర్టివ్ గా ఉండేది. ఫస్ట్ నువ్వే అడుగు వేయకపోతే సో ఇంకొక వ్యక్తి నీకు సపోర్ట్ ఎలా చేస్తాడు? నువ్వు ముందుకు అడుగు వేస్తా అంటే నీ అడుగులో ఇంకొక వ్యక్తి నడిచేకి రెడీగా ఉంటాడు. ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ. సో నీ స్టెప్పే మొదటి ఉండాలి, నువ్వే మొదటి ఉండాలి, నీతో మొదలు కావాలా, నీ నుంచి మొదలు కావాలా. జస్ట్ లైక్ డెమోక్రసీ, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, టు ది పీపుల్ అన్నట్లే. సో మనం కానీ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఇంకొకరు చెప్పే ముందు మనం చేస్తున్నాం, ఆ టైప్ మనం ఫాలో కావాలి, రైట్? సో ఎట్లా హోమ్ మీటింగ్స్ చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, హోమ్ మీటింగ్స్ యువర్ వెహికల్ ఫర్ సక్సెస్. ఒక సక్సెస్ అనే దానికి ఇది ఒక వెహికల్ ఉన్నట్ల, ఒక ఏది, ఒక వాహనం. అక్కడ వరకు మీరు చేరాలంటే ఇది ఒక వెహికల్ ఉన్నట్ల, దీన్ని తీసుకుంటూ వెళ్ళాలా. ఎంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తారో అంతమంది సక్సెస్ అయిపోతారు. డూ మ్యాక్సిమం హోమ్ మీటింగ్స్, 5 కానీ 10 కానీ 15 కానీ. సో ఎన్ని, ఇట్ డజంట్ మ్యాటర్ ఎన్ని, సంబంధమే లేదు. మీరు ఎన్ని అయినా చేయండి, 20 చేయండి, 30 చేయండి. ఓ రోజులో 2 3 చేస్తే 90 అయితే మీటింగ్లు. రోజులో 2 3 చేస్తే 90 మీటింగ్లు అయితే నెలకి.
సో దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, హోమ్ మీటింగ్ అనండి, బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ అనండి, బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అనండి, పిఓపి అనండి, కేఓపి అనండి, ఏదైనా అనుకోండి, నో ప్రాబ్లం. బట్ డూ ఏ మీటింగ్. దాన్ని చిన్న చిన్న మీటింగ్ చేయండి. ఇంకొకటి, సార్ మీటింగ్ చేయాలంటే నాకు కష్టం అవుతుందేమో, వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు అనుకుంటారేమో. నేను ఇంతకు ముందు చెప్పాను, సో వాట్, రైట్? నువ్వు ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా కానీ సింపుల్ గా నీకు నువ్వు వేసుకునేటువంటి క్వశ్చన్, అవతలి వ్యక్తికి ఏమీ తెలియదు, మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి. పంచ తులసి చెప్తారు అనుకోండి, పంచ తులసి గురించి ఆ వ్యక్తికి తెలియదు, నీకేం తెలుసు ఆ వ్యక్తికి తెలియదు. సో నువ్వెందుకు అక్కడ వరి అవుతావు, నువ్వెందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఆ వ్యక్తికి ఏమీ తెలియదు, కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఎంత కాన్ఫిడెంట్ అంటే, రెండు ఒకటి రెండు చెప్తారు సింపుల్, రెండు ఒకటి రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడు ఆరు. ఎందుకు? చాలా సింపుల్, ఇది మనకు తెలిసిండేది సుమారు మనం ఎప్పుడో నేర్చుకునేది, ఈ రోజు వరకు అట్లానే వస్తాం. సేమ్ సేమ్ ఒక ప్రోడక్ట్ డెమో చేసేటప్పుడు కానీ అంత పర్ఫెక్ట్ గా కావాలా, అంత కాన్ఫిడెంట్ గా కావాలి. ఎప్పుడైతే అలా ప్రెజెంటేషన్ చేస్తామో మీలో మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. సో మీకు వేరే వ్యక్తికి తెలుసో, ఆ వ్యక్తి నాకన్నా కొంచెం ఎక్కువ చదువుకున్నాడు, ఆ వ్యక్తి నన్ను తప్పు పడతాడో, ఇలాంటి క్వశ్చన్ వాళ్ళకి సంబంధించింది, నీకు కాదు. వాళ్ళు ఏమనుకుంటే నీకేమి, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటే నీకేమి, జస్ట్ నువ్వు ప్రజెంట్ చేయి, నువ్వు కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయి, మెసేజ్ పాస్ చేయి, సింపుల్. వాళ్ళ తప్పులు వెతికే వల్ల ఇంకోటి ఇంకోటి వాళ్ళకి సంబంధించింది, వెతికితే వెతకని నో ప్రాబ్లం. ఏం పోయా, వెతకలేదు నీకు ప్లస్ అవుతుంది, అక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి కదా. నువ్వు ప్రజెంట్ చేయకపోతే కష్టం అవుతుంది. కాబట్టి మీ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలా? కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో దాన్ని ఏ పేరైనా పెట్టుకోండి, హోమ్ మీటింగ్ పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. సో ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలా? టు బిగిన్ విత్ 2 మీటింగ్స్ వీక్. సో ఒక వీక్ లో ఒక 2 మీటింగ్లా, ఓకే, నో ప్రాబ్లం. రోజుకు ఒక మీటింగ్, నో ప్రాబ్లం, ఈజీ టు కండక్ట్. సో ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు. ఒక చిన్న ఆ, ఇంట్లో, ఏ ఇంట్లో అయినా మీరు కండక్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే రిలేటివ్, సారీ, ఇంకా తెలిసిన వ్యక్తులు కానీ, ఇంకోరు కానీ, ఇంకో షాప్స్ కానీ, ఇంకోటి ఏదైనా కానీ. సో అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ అవుతుంది? ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మనం ఫ్యామిలీస్ దగ్గర ఉంటున్నట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ చేసినట్టుగా ఉంటుంది, ఒక కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడో ఒక ఆఫీస్ అది ఇది అయితే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు మనం క్యాజువల్ గా మాట్లాడతాం. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి, సభలో మాట్లాడాలంటే కష్టం అనిపిస్తుంది. అదే ఒక చిన్న, మనం ఇంట్లో అయితే మనం ఎక్కువ మాట్లాడాలి. ఇంట్లో అయితే హోమ్ అట్లా ఇదేది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఏదైనా ఉందనుకోండి, మనం ఎక్కువ మాట్లాడతాం. అదే కొత్త వాళ్ళలో మనం అందరూ కలిసి మాట్లాడాలంటే, నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఇంకోరిని పుష్ చేస్తాం మనం. కాబట్టి చిన్న హోమ్ మీటింగ్స్ చాలా కాన్ఫిడెంట్ నింపుతాయి మిమ్మల్ని. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది, మీకు కంఫర్ట్ గా అనిపిస్తుంది, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, ఎక్కువ మాట్లాడేకుంటుంది, టైం ఉంటుంది. సో ఈజీ కన్విన్స్ చేసేకుంటుంది. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో లెవరేజ్ టైం. సో మీరు ఎంత ఒక 10 మందికి చెప్తారనుకోండి, అదే 100 మంది అవుతుంది. సో మీకు టైం కానీ కవరేజ్ అవుతుంది. తర్వాత మనీ అఫోర్డ్, డబ్బులు ఎక్కువ ఖర్చు కావు. చిన్న చిన్న హోమ్ మీటింగ్స్ మీకు ఎక్కువ ఖర్చు కాదు. అదే పెద్ద పెద్ద మీటింగ్ చేయాలంటే వేళ్ళు కావాలి, డబ్బు ఎక్కువ అవసరం లేదు. చిన్న చిన్న అంటే ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్, 100 మీటర్స్, జస్ట్ 1 కిలోమీటర్, 5 కిలోమీటర్ లోపల అన్నీ ఉంటాయి, మీకు ఎక్కువ ఖర్చు కానీ కాదు. సో అట్ ది సేమ్ టైం బెస్ట్ రిజల్ట్. వాళ్ళ ఇంటికి పోయి మీరు చెప్పినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది మీకు, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మీరే హోస్ట్ అయినప్పుడు మీకే అంతే. ఎందుకంటే పర్పస్ ఓన్లీ హోమ్ మీటింగ్ అనేది ఐడియా ఉంటుంది, పర్పస్ ఓన్లీ కేవా ప్రోడక్ట్ అనేది ఐడియా ఉంటుంది, పర్పస్ ఓన్లీ డెమోస్ అనేది ఉంటుంది, పర్పస్ ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, ఇలాంటివి. కాబట్టి రిజల్ట్ అనేవి మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదే డూప్లికేషన్ చేసేదానికి కానీ ఈజీగా అవుతుంది. పర్సనాలిటీ, పర్సనల్ గ్రోత్ కానీ, సో ఇలానే ఉండాలా అలానే ఉండాలనే ఇన్హిబిషన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. సో సేమ్ టైం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యామిలీ ద్వారా, ఫ్యామిలీ త్రూనే మీకు ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ బిజినెస్ అనేది, ప్రమోషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. సో ఎంత బాగుంటుంది హోమ్ మీటింగ్స్. చూసేకి చాలా చిన్నది, కానీ దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. 10 మందితో స్టార్ట్ అయ్యేది వందల వేల మంది వరకు పాకుతుంది అనమాట. సో స్పెషల్లీ ఫర్ లేడీస్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్పెషల్లీ ఫర్ లేడీస్.
చాలా 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 పవర్ఫుల్. లేడీస్ టీం చాలా పవర్ఫుల్. ఎట్లా సార్? మీరు గమనించండి, మీ ఇంట్లోనే మీరు గమనించండి, ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొంటే వాళ్ళు అందరికీ చెప్తారు. వాళ్ళు ఊరినే ఉన్నా కానీ చెప్తారు వేరే వాళ్ళు. ఓ చిన్నది ఏదైనా ఒక రబ్బర్ కొన్నా, పెన్సిల్ కొన్నా, ఇంకోటి ఒక పెన్ కొన్నా, ఓ చిన్న హెయిర్ పిన్ కొన్నా, ఏది కొన్నా ఇంకోటి చెప్తారు. అదే మగవాళ్ళు అలా కాదు. 3,000 రూపాయలు ఖర్చు చేసింటారు రాత్రి, అయినా కానీ ఎవరికి చెప్పరు. లేడీస్ మాత్రం అందరూ ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి స్పెషల్లీ ఫర్ లేడీస్. కాబట్టి వాళ్ళకి చెప్తే డెఫినెట్లీ వాళ్ళు సేవింగ్ లో చాలా మంది ఉంటారు. సేవింగ్ లో చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి కానీ మనం చెప్పాలా. ఇంకోటి ఏమంటే, సో వాళ్ళ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి, ఫర్ సపోజ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు మీరు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది మగవాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో ఎంత చదువు చదివినా కానీ వాళ్ళు 20,000 30,000 లోపలనే ఇన్కమ్ ఉంటుంది. సో ఈ వ్యక్తి సింపుల్ గా వర్క్ చేసుకుంటూ నెలకు 40,000 50,000 సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఎగ్జాంపుల్ మీరు చెప్పారనుకోండి, అలా అట్లా చూస్తారు. నువ్వు ఇంత చదువు చదివి సంపాదించేది ఇంతే, ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే క్వశ్చన్ మార్క్ అక్కడనే పెట్టేస్తుంది సింపుల్ మేడం. లేదు, నాకు పరిచయం చేయి, నేను నా ద్వారా నాకు వీలైనప్పుడు నేను చిన్న చిన్న హోమ్ మీటింగ్స్ చేసుకుంటా, పక్కన వాళ్ళకి చెప్తా, మా ఫ్రెండ్స్ కి చెప్తా, రిలేషన్స్ చెప్తా, నీ చేత కాకపోతే ఇంకొకరికైనా చెప్పి చేపిస్తాం అని చెప్పేసి వాళ్ళు అనుకునేస్తారు. మీకు తెలియదు అవి దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఉండాలి. ఇంకోటి ఏమంటే, ఇద్దరిని కూర్చోబెట్టినప్పుడు మీకు బెనిఫిట్ ఏమంటే, భర్త భార్యను అడిగి చెప్తానన్నాడు, భార్య భర్తను అడిగి చెప్తానన్నది. మీకు రెండు రకాల బెనిఫిట్. కాబట్టి ఇద్దరు ఉండాలి. చిన్న ఒకటి ఫ్యామిలీ ట్రిప్ చూపించండి. లాస్ట్ టైం నేను నా వైఫ్ వచ్చేసి సింగపూర్ వెళ్ళాము, తర్వాత బ్యాంకాక్ వెళ్ళాము. సో ఈ రెండు కంట్రీస్ మేము ఫ్యామిలీ ద్వారా వెళ్ళాము. సో అవి చూసి చాలా మందికి ఒక టైప్ జలస్. వాళ్ళు మామూలుగా ఒకరు పోయేకే ఇబ్బంది అయిపోతుంది, మీరు ఇద్దరు పోయిస్తున్నారే, ఎట్లా పోయిస్తున్నారు అని చెప్పేసి మా వాళ్ళకి కొన్ని కాల్స్ అనమాట. ఎట్లా ఎట్లా ఏ రకంగా అంత ఈజీగా ఎలా పోతున్నారు, అంత ఖర్చు పెట్టి అంత ఎట్లా వస్తుంది మీకు అని చెప్పి క్వశ్చన్ అనమాట. సింపుల్, హోమ్ మీటింగ్ చేస్తాం, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇట్లా 10 మంది పరిచయం అవుతారు, ఆ 10 మంది 100 మంది అవుతారు, 100 నుంచి ఇంకా టీం పెరుగుతుంది. ఆ టీం పెరుగుతూ దాని నుంచి సేల్స్ ప్రమోషన్ అవుతాయి. సో అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది. తర్వాత కంపెనీ ఆఫర్స్ ఇస్తా ఉంటాయి. ఆ ఆఫర్స్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలరు, మీరు చేయగలరు అంటే అప్పుడు అవునా ఇట్లా చేయొచ్చా, అప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రెజర్ అనమాట. సో నన్ను ఎప్పుడు పిలుచుకోబోతుంది బ్యాంకాక్ కి, సింగపూర్ కి, ఇంకొక కంట్రీకి అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుందని మీరు చిన్నగా గమనించవచ్చు. సో ఫ్యామిలీ త్రూ ఒక కనెక్షన్ అనేది వస్తుంది మీలో. మీలో ఆ ఒక ప్రేరణ లేదు అంటే 100% చెప్తాను, మీ ఫ్యామిలీని పక్కన కూర్చోబెట్టుకోండి. వాళ్ళే మిమ్మల్ని జస్ట్ ప్రేరణ చేస్తారు. ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని, బయటికి పోవా, జేబులో ఎంత ఉంది, బ్యాంక్ లో అకౌంట్ లో ఎంత ఉంది, ఇంకా ఇంట్లో కూర్చొని చేసేకేనా, ఇంకా ఎన్ని లక్షల అప్పు చేస్తావు, లేయి బయటికి లేయి, పోదురా తిరుగుదురా చేస్తురా, నీకు తెలిసింది ఏదో చెయ్యి, హోమ్ మీటింగ్ చెయ్యి, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి కొన్ని మాటలు వింటేనే బయటికి చెప్తా అంటారు. కనపడకపోయినా చెప్పకపోయినా కానీ కళ్ళల్లో అర్థమైపోతాం, వాళ్ళ కళ్ళల్లోనే. ఆహా, ఇంట్లో కూర్చుంటావా, చేయవా, టైం వేస్ట్ చేస్తావా, పిల్లలు ఫీజుగా గుర్తురాలే, ఈఎంఐలు గుర్తురాలే, ఈఎంఐలు గుర్తు రావు, ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది కొద్ది. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా అంటే కొన్ని ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే నేను చాలా మంది చూసిండే, కొన్ని కొన్ని కంపెనీస్ చేస్తాయి, ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటాయి. కాబట్టి నేను నెక్స్ట్ నా ఒక ప్రెజెంటేషన్స్ కానీ ఇంకోటి కానీ ఫ్యామిలీస్ ని కూర్చోబెట్టి నేను చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యామిలీస్ కూర్చుంటాయో వాళ్ళ వాళ్ళ బాండింగ్ పెరుగుతుంది, వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది, దాంతో పాటు వాళ్ళ బిజినెస్ గానీ అంత బూస్ట్ అయిపోతుంది అందరూ కలిస్తే. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో, మీరు ఏదైతే వింటున్నారో, మీ ఫ్యామిలీకి ఏది అర్థం కాదు. ఏమో, డైలీ మీటింగ్ పోతారు, ఏం చేస్తారో ఏమో, ఏం నేర్చుకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. మీరు ఏదైనా వేరే ఊరికి వెళ్ళినా ఎక్కడ పోయినారో ఏమో. సో పొద్దున పోతారు, రాత్రి వస్తారు, ఏం చేస్తున్నారో ఏమో.
అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇలాంటివన్నింటికి కన్ఫ్యూజన్స్ ఏమంటే జస్ట్ ఇన్వాల్వ్మెంట్. సో అందరిని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఒక్కసారి వాళ్ళకి ఒక గుర్తొచ్చింది అనుకో, ఓ వీళ్ళు చేసేటువంటి పని ఇది ఇలా ఉంటుంది అని చెప్పేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సస్పెక్ట్ చేయరనమాట. వాళ్ళు ఏమాత్రం అనుమానించరు. సో మిమ్మల్ని ఇంకాస్త పుష్ చేస్తారు. సో ఇంకాస్త సపోర్ట్ చేస్తూ మీకు ఇంకా కొన్ని లీడ్స్ ఇస్తారు. వాళ్ళే కొత్త లీడ్స్ ఇస్తారు. ఏ నా భార్య చూడు, నా భర్త చూడు ఇట్లా చేస్తున్నారు, మీరు చేయండి అని చెప్పేసి ఇంకొకరు సపోర్ట్ చేస్తారు. అట్లాంటి మూమెంట్స్ కావాలంటే మనం అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయాలి. సింపుల్ గా మీరు అంటే మీలో ఒక కొత్త వ్యక్తిని చూపియాల. ఫస్ట్ రోజు నేను డాన్స్ చేయమను, ఒక్కరు డాన్స్ చేయాలి. ఈరోజు చేస్తారా అందరు? ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు? ఇప్పుడు డాన్స్ పెడతాను, ఎంతమంది చేస్తారు? అదే ఫ్యామిలీ ఉంటే చేస్తారా? డాన్స్ అంటేనే ఒక్కరు మెసేజ్ చేయరు. ఓ సూపర్ సూపర్ సూపర్. అంపైర్ సార్ చేస్తారు. తర్వాత తర్వాత ఒక్కరే ఒక్కరే. సరే నేను నువ్వు ఇద్దరే చేద్దాం సార్. ఏముంది, వీళ్ళు ట్రై. సార్ మీ బైక్ లో ఉంటారు, మీరు ట్రై చేయకండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. తొందర ఏం లేదు. సో ఎవరు ఎలాంటి అటిట్యూడ్ లో ఉన్నారనేది నాకు ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఏమి మిమ్మల్ని డాన్స్ ఏమని చెప్పాలి? లుంగి డాన్స్. రైట్ రైట్. ఓకే ఓకే. సో మిమ్మల్ని ఇప్పుడు డాన్స్ ఏమని చెప్పాను. ఇప్పుడు మీకు డాన్స్ చేసి చూపించేంత టైం మాకు లేదు. సో మీకు ఉన్న నేను ఇవ్వను అవకాశం ఇప్పుడు. ఓకే ఇప్పుడు వద్దు. సో ఆఫ్లైన్ మీటింగ్ లో మనం చూసుకుందాం మీరు ఎంత మాత్రం డాన్స్ చేస్తారా అనేది. రైట్. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో నెట్వర్కింగ్ ఈజ్ నాట్ కలెక్టింగ్ కాంటాక్ట్స్. ఆల్వేస్ రిమెంబర్. సో నెట్వర్కింగ్ ఏదైనా ఉంటే కాంటాక్ట్స్ కలెక్ట్ చేసుకోవడం కాదు. సో నెట్వర్కింగ్ ఈజ్ అబౌట్ ప్లాంటింగ్ రిలేషన్షిప్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మనకి కాంటాక్ట్స్ అన్ని వచ్చాయా వచ్చాయా, ఓకే చాలా ఉన్నాయి. బట్ దాని నుంచి రిలేషన్షిప్ బిల్డ్ కాదు. మంచి రిలేషన్షిప్ బిల్డ్ కాదు. అది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. మనకి మనకి ఒక బెనిఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి. వాళ్ళకి మీకు మధ్యలో బెనిఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి. సో రాంగ్ రిలేషన్షిప్ కాకోకుండా మంచి కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ గా ఉండాలి. ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ వస్తుంది అనుకోండి, అంటే మీకు మ్యూచువల్ గా బెనిఫిట్ అయ్యేటువంటి రిలేషన్షిప్ ఉంటుంది అనుకోండి, ఇట్ విల్ బి లాంగ్ టైం. చాలా లాంగ్ టైం వరకు ఉంటుంది. సో మీ నుంచి వాళ్ళకి హ్యాపీ, వాళ్ళ నుంచి మీకు హ్యాపీ, దాని ద్వారా సమ్ ఇన్కమ్, సమ్ రిలేషన్షిప్, సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్, ఇలాంటివి చాలా మీకు హెల్ప్ అవుతాయి అనమాట. అది లాంగ్ టైం ఉంటుంది. ఊరినే నా దగ్గర లిస్ట్ ఉంది ఉపయోగం లేదు. రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్లాంటింగ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని మీద మనం ఫోకస్ చేద్దాం. అండ్ వెన్ యూ కండక్ట్ ఏ హోమ్ మీటింగ్, సో ఏదైనా ఒక హోమ్ మీటింగ్ చేసేటప్పుడు సో దాన్ని ఎలా వాడాలా, ఏ ప్రోడక్ట్ వాడాలా, ఎలా ఏ ప్రోడక్ట్ వస్తే వాడితే ఎట్లాంటి రిజల్ట్ వస్తాయి, ఇలాంటివి మనం చెప్పాలి. అంతకన్నా ముందు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలా, బిజినెస్ బిల్డ్ చేయాలి. రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. ఏముంది సార్, ఈ కంపెనీ ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఇంకోటి ఇంకోటి, మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పండి. సో బాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. అది పక్కన ఉంటది. ఆ, అప్పుడు మీ మీ షాప్ మాత్రము 70 to 80% షాప్ రిలేషన్షిప్, 20% పక్కన ఉంటది. ఆ 20% మళ్ళీ ఇంక్లూడ్ అవుతుంది. 70-80% ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో, బాండింగ్ కరెక్ట్ అవుతుందో, రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుందో, అప్పుడు మాత్రమే ఆ 20% చేరుకుంటే అది 100% అయిపోతుంది. సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే కరెక్ట్ అయిపోతుందో, బిజినెస్ రిలేషన్షిప్ ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఈ రిలేషన్షిప్ లేదని చెప్పేసి మీరు బిజినెస్ ని ఆ, ఆ, దూరం చేసుకోకుండా ఒక టైప్ మనము ఎక్స్ప్రెస్ చేస్తే, అది మళ్ళీ రాంగ్ రిలేషన్షిప్ అయిపోతుంది, మీరు దూరం అయిపోతారు. అట్లా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళు ఎస్ అన్న, నో అన్న, ఎస్ అన్న, నో అన్న, నో ప్రాబ్లం. అది ఫ్లాప్ అనుకోండి, నో ప్రాబ్లం, డోంట్ కంప్లైంట్, డోంట్ వరీ. జస్ట్ యూ షో యువర్ రిజల్ట్. మీ రిజల్ట్స్ మీరు చూపిస్తూ వెళ్ళండి. మీ హోమ్ మీటింగ్స్ చూపించండి, మీ మీటింగ్స్ చూపించండి, మీ ప్రోగ్రెస్ చూపించండి, మీ సక్సెస్ చూపించండి, మీ గోల్స్ అచీవ్మెంట్ చూపించండి, మీ టీమ్ స్ట్రెంత్ చూపించండి.
మీలో పొటెన్షియల్ బయటికి చూపాను. సింపుల్. సో ఈ రోజు కాకపోతే రేపు వస్తాడు. కానీ సేమ్ ఫ్లో మీరు ఎప్పుడైతే ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉండాలి ఎప్పటికీ కనపడినా. సో అక్కడ నుంచి నేర్చుకోండి. మళ్ళీ ఇంకొక మీటింగ్ మీరు మళ్ళీ ప్రిపేర్ కావాలి. అండ్ టైప్స్ ఆఫ్ హోమ్ మీటింగ్ ఎన్ని రకాల మీటింగ్స్ చాలా ఉన్నాయి, చాలా రకాలు. మీరు 1-to-1 చేయొచ్చు, 10 మంది కూర్చోబెట్టి చేయొచ్చు, లేదా టూ 2-on-1 అని చెప్పేసి కొన్ని కొన్ని రకాల బిజినెస్ లో సారీ హోమ్ మీటింగ్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏదైనా అనుకోవచ్చు దాన్ని. ప్రోగ్రామ్ బిఓపి అని పెట్టుకోండి, కేఓపి అని పెట్టుకోండి, హోమ్ మీటింగ్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. సో ఆపర్చునిటీ బేస్డ్ వేర్ వి స్పెండ్ 90% టైం ఆన్ ఆపర్చునిటీ అండ్ 10% టైం ఆన్ ప్రోడక్ట్. సో అవకాశం గురించి 90% మాట్లాడితే 10% ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. ఫోకస్ ఆన్ జాయినింగ్ బేసిస్ ఆపర్చునిటీ. సో కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు. 90% దానిపైనే మనం మాట్లాడాలి. సో ప్రోడక్ట్ వచ్చేసి 10% మాట్లాడాలి. సో దీని గురించి మొత్తం చదువుకుంటే బోరింగ్ ఉంటుంది, చెప్పినా బోరింగ్ ఉంటుంది. సో 90% అవకాశం అనేది ఎలా వచ్చింది, సో దాని ద్వారా మనకి ఎంత బెనిఫిట్ అవుతుందని చెప్పాలి. 90% దానిపైనే ఉండాలి. సో ఫ్యూచర్ ఈజ్ నెట్వర్క్ ఇండస్ట్రీ అని చెప్పేసి సింపుల్ గా. సో డైరెక్ట్ సెల్లింగ్ అంత గ్రోత్ అవుతుంది, 65,000 crores వరకు బిల్డ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో ఇలాంటి బూమింగ్ ఇండస్ట్రీలో మనం జాయిన్ కావాలా. సో ఇంతవరకు ప్యాసివ్ ఇన్కమ్ కొంత చాలా మందికి తెలియదు. ప్యాసివ్ ఇన్కమే తెలియదు. జస్ట్ వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ బాస్ కోసం పని చేస్తున్నారు, వాళ్ళ బాస్ టీమ్స్, వాళ్ళ డ్రీమ్స్ ఏమవుతున్నాయి అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి కానీ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం లేదు. కావాల్సింటే చెక్ చేసుకోండి. లాస్ట్ 5 years గా, మీరు 6 years గా, 10 years గా చేసేటువంటి స్ట్రాటజీస్ చూడండి, మీకు అర్థమవుతుంది అని చెప్పండి. అవును కదా అనుకుంటారు. డెఫినెట్లీ నేను ఏదో ఒకటి చేయాలి కదా అనుకుంటారు. మీకు ఎంతో టైం ఉంది, చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. సో మీకు టైం కొంతమంది ఉంటుంది. ఆ కొంత టైంను మీరు కేటాయించుకుని సైడ్ గా మీకు అనుకూలమైనటువంటి టైంలో పని చేసుకుంటే ఈ అవకాశం ద్వారా మీకు మంచి రిజల్ట్ వస్తాయి. తద్వారా మీకు ఏదైనా డ్రీమ్స్ అనుకుంటారో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే దానికి అవకాశం అవుతుందని చెప్తే సో డెఫినెట్లీ ఒప్పుకుంటారు. సో ప్రోడక్ట్ బేస్డ్ వేర్ ఆఫ్ ఫోకస్ ఈజ్ ఆన్ సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. సేమ్ ఇది అవకాశం అయిపోయిందా, ఇన్ఫర్మేషన్ తెలిసిందా వాళ్ళకి, ఓకే అప్పుడు ఏం చేయాలా, సింపుల్ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయాలి. ప్రోడక్ట్ అనేది ప్రమోషన్ కావాలి. సో వాళ్ళు చేస్తారా లేదా ఇలాంటి డౌట్స్ మీకు అవసరం లేదు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ గాని పెట్టకూడదు. వాళ్ళు ఏదో నెగిటివ్ గా అంటే మన ఫేస్ నెగిటివ్ కాకూడదు, వాళ్ళు పాజిటివ్ గా అంటే ఎంత ఫుల్ ఎక్సైట్మెంట్ కాకూడదు. సో ఫస్ట్ ఎట్లా ఉన్నారు, మరి వాళ్ళు ఏ రెస్పాన్స్ ఉన్నా కానీ అలాంటి రెస్పాన్స్ అనేది మీరు ఈజీగా ఇవ్వాలి. సో వాళ్ళు నో అన్నారని చెప్పేసి ఒక రకంగా ఫేస్ పెట్టుకోవడము ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు నో అంటేనే మన ఫేస్ లో గ్లో అనేది తగ్గుతుందా లేదా అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అలాంటి ఫేస్ ఎప్పుడూ కనబడదు. ఓకే సార్, నో ప్రాబ్లం అనే స్మైల్ తో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే, రైట్ సార్ మీకు తెలిసిన ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే చెప్పండి, ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, రైట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, సో ఎవరైనా ఎక్స్ట్రా టైం ఉంటే చెప్పండి వాళ్ళకి, రైట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏదో నువ్వు బయటకు వదిలిపోతే చాలా అని చెప్పేసి ఒక 4-5 కాంటాక్ట్లు ఇస్తారు వాళ్ళు, అదే చాలు మనకి. వాడు రాకపోయినా పర్లేదు, ఇంకో 4-5 కాంటాక్ట్లు వాడే ఇస్తాడు. సో మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటే అట్లా రెస్పాన్స్ మళ్ళీ. మనం పూర్తిగా నెగిటివ్ గా ఒక టైప్ ఫ్రస్ట్రేషన్ లో పెట్టింటాం అనుకోండి, ఫేస్ ఎట్లా అవుతుంది అంటే వీనికి ఏమి ఇవ్వకూడదు మొదటి పంపించాలనే టైప్. అట్లా కాకోకుండా నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్తే మీకు ఇంకాస్త సపోర్ట్ చేస్తా. ఆ రోజు కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి మీ స్టేటస్ చూస్తూ ఇంకో మీ గ్రోత్ చూస్తూ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిక్స్ ఎ డేట్. సో ఎప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేయండి. హోమ్ మీటింగ్ కి ఒక డేట్ ఫిక్స్ చేయండి. డోంట్ డిలే, దాన్ని డిలే చేయదండి. సో ఇట్లానే జరగాల అట్లానే జరగాలనే పర్ఫెక్షన్ కోసం పోకండి. అంత కరెక్ట్ గా జరగాలి, నో ప్రాబ్లం. అది ఎలా ఉంటే అలా వెళ్తా ఉండండి. బట్ టైం కరెక్ట్ గా ఉండాలా. సో ఏదైతే అనుకుంటున్నారో అది చేయాలి. సో మీ అప్లైన్ టైమింగ్ వాళ్ళది జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకుని అది కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ఫిక్స్ ఏ థీమ్ అండ్ ఏ ప్రెజెంటర్. ప్రెజెంటర్ కెన్ బి యూ ఆల్సో. సో డిఐవై అంటే ఏంటి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో మీరే చేయాలి. కొన్ని టైంలో మీ అప్లైనర్ రాకపోవచ్చు, లేకపోతే మీ అప్లైనర్ పక్కన ఉన్నాడు, మీరే ప్రజెంట్ చేయండి. మీ అప్లైనర్ ముందు మీరు చెప్తా అంటే సో మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు, ఏ మిస్టేక్స్ చేస్తారని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలా చేయి అని చెప్పి చెప్తారు. వాళ్ళ ముందు చెప్పకండి ఇలాంటి విషయాలు. అప్లైనరు, డౌన్లైనరు సింపుల్ గా ఇద్దరు ఉంటారు అనుకోండి. అదర్ సైడ్ వచ్చేసి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. సో కొత్త ప్రాస్పెక్ట్లు ఉంటాయి, హోమ్ మీటింగ్ లో ఉంటారు. వాళ్ళ ముందరే చిన్న ఈ వ్యక్తిని డౌన్ లైన్ కొంచెం
తక్కువ చేసి మాట్లాడడం చాలా పద్ధతి కాదు. సో అలాంటి టైంలో జస్ట్ గుర్తు పెట్టుకోవాలా. సో దిస్ ఈస్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్. సో ఆ మిస్టేక్ ని ఇట్లా చేశారు. సో దీని కరెక్షన్ నెక్స్ట్ మీటింగ్ లో చేసుకోకండి, ఇది బాగుంటుంది అని చెప్పేసి మెసేజ్ ఇవ్వండి. Fine. అదేదో అంటారు కదా, ఆ తప్పుని పర్సనల్ గా పర్సనల్ గా కనుక్కొని పర్సనల్ గా పోయి తిట్టాల. ఒక్కడే ఉన్నప్పుడే తప్పును గుర్తు చేయాలి. బట్ ఏదైనా పొగడతా అనేది ఉంటే అందరిలో పొగడాల. మనము దీనికి చాలా ఉల్టా అనమాట. జనాలు ఏమంటే చాలా ఉల్టా. ఎప్పుడు దొరుకుతుందా వాడు, ఎప్పుడు దొరుకుతాడో వాడు, రైట్. మనం వాడు బయటకు వచ్చినాడా, రైట్, అందరిలో కడిగి పారేయాలి అన్ని. ఏమొచ్చిందిరా నీకు, కడిగి పారేస్తే అప్పుడు మాత్రమే సాటిస్ఫాక్షన్. వాడు ఇంకా కొంచెం రైజ్ అయిపోతాడు, అవతలోడు ఇంకా రైజ్ అయిపోతాడు. నిన్ను మళ్ళీ చూసుకుంటాను అంటాడు. ఇంకంతే, చూసుకుంటుండేది వాడు, చూసుకునేది వీడు చూసుకునేది, ఎవరు ముందుకు పోడు, ఇంకా ఆడే ఉంటారు. రైట్. ఓకే, డోంట్ డివియేట్. నేనే డివైడ్ చేసుకుంటున్నా. సో ఓకే, ప్రిపేర్ ఏ గుడ్ గెస్ట్ లిస్ట్. సో వాళ్ళ లిస్ట్ ని ప్రమోట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటే తర్వాత ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తూ వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి, ఇన్విటేషన్ ఇవ్వండి. సో సో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ ట్రై అండ్ ఇన్వైట్ గెస్ట్ ఇన్ పర్సన్. పీపుల్ కెన్ refuse on phone. ఇన్విటేషన్ కార్డ్ మే బీ రిక్వైర్డ్. సో ఫోన్ చేస్తే కొంతమంది మాట్లాడరేమో, పర్సనల్ గా పోయి ఇన్వైట్ చేయండి. సో ఈ సో అండ్ సో ప్లేస్, ఈ ప్లేస్ కి నేను వస్తాను, లేకపోతే మీరు వస్తారా, సో ఇట్లా కలుద్దాము. సో చిన్న ఒక ½ అవర్ మాట్లాడి మనం వెళ్దాం ముందుకి, జస్ట్ ఒక టీ తాగి వెళ్దామే అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. సో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జర్నీ. అండ్ ప్రిపేర్ వెల్, వార్మ్ అండ్ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్. సో ప్రిపరేషన్ అంత బాగుండాలి. ఎంత బాగుండాలంటే, సో మనం ఏదైనా పెళ్లికి వెళ్తాం అనుకోండి, పెళ్లికి ప్రిపరేషన్ లో ఎలా ఉంటుంది, కొత్త బట్టలు వేసుకుంటాం. అంటే ఇంకొకరి కన్నా నేను స్పెషల్ గా కనపడాలనుకుంటారు, రైట్. సో అప్పుడప్పుడే బ్యూటీ పార్లర్ పోయేస్తారు, సెలూన్ పోయేస్తారు, రైట్. గోల్డ్ వేసుకుంటారు, రైట్. అన్ని రకాల, అంటే నా ఇంట్లో ఏదైతే ఉందో చూడు అనేటట్టుగా ఎగ్జిబిషన్ చేస్తారు మీరు. అదే ఒక ఏదైనా ప్రమోషన్ కి వెళ్ళాలంటే, ఒక మీటింగ్ కి వెళ్ళాలంటే మనం ఎలా ఉంటాం? సో నార్మల్ గానే ఉంటాం, ఎప్పుడు ఎట్లుంటామో అట్లనే ఉంటాం. ఉపయోగం ఏంటి? సో నువ్వు కొత్త వ్యక్తిగా నీలో మార్పు అనేది వాళ్ళు ఎలా చూస్తారు? సో ఒక బిజినెస్ అటైర్ అనేది ఎలా కనబడుతుందండి? ఓ, ఈ వ్యక్తి బిజినెస్ చేస్తాడబ్బా, సో ఇలా మారాడు, ఇలా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? సో మీరు అలానే ఉండాలిగా. సో అలా ఉంటున్నారా? నేను చూస్తున్నా మాక్సిమం మాక్సిమం అలా ఉంటారు. సో ఈవెన్ టూల్ కిట్ పెట్టుకుంటారు. ఎలా ఉంటుందంటే, ఒక బెటాడిన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, సో అది ఒక కవర్ లో పెట్టేసుకుంటారు. ఏదో డస్టీ డర్టీ డర్టీ అన్ని బ్యాగ్ కానీ ఇంకోటి కానీ అలా ఉంటాయి అన్నమాట. సో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ వ్యక్తి బిజినెస్ చేసే వ్యక్తి ఇట్లా ఉంటాడా, ఈ రకంగా పెట్టుకుంటాడా ఈ వస్తువులు, ఈ బుక్ ఇలా ఉంటాయా, ఇది పెన్ ఇలా ఉంటుందా, ఇతని ప్రవర్తన ఇలా ఉంటుందా. సో ప్రతి ఒక్కటి గమనిస్తారు. మీరు గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కటి గమనిస్తారు ఎవరైనా కానీ. నాకు తెలుసు అవన్నీ. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్కటిని గమనిస్తాడు. సో మనం ఎంత యాక్టివ్ గా, ఎంత అలర్ట్ గా ఉండాలి. చూస్తాం చేస్తామని మనం ముందుకు పోతాం. నువ్వు ఎన్నిసార్లు చేస్తే ఉపయోగం ఏముంది? సో నీ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా లేనప్పుడు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి అన్నిటినీ కేర్ చేయాలి మనం, అన్నిటి అలర్ట్ గా ఉంటూ మనం ముందుకెళ్ళాలి. డిస్ప్లే, బోచర్, ప్రోడక్ట్స్, ఇంకోటి ఏదైనా కానీ, నీ దగ్గర పాంప్లెట్ ఉందా, లేకపోతే ప్రెజెంటేషన్ ఉందా, లేకపోతే ఏదో ఒకటి మీ దగ్గర ఉండేది ఒకటి, కేవైసి, కేబిసి, కేవా బిజినెస్ క్యాటలాగ్, అది కానీ ఇంకోటి, ఇలాంటి పాంప్లెట్స్ చూపించడం వల్ల వాళ్ళకి విజువల్ ఇంప్రెషన్ అవుతుంది. సో ఇట్లా ఉందా, ఇంత మంచి ప్రోడక్ట్లు ఉన్నాయా, ఇటువంటి రిజల్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు జస్ట్ కన్విన్స్ అవుతారు, రైట్. అండ్ బీ ప్రాపర్ లీడర్స్, డోంట్ బీ క్యాజువల్. నార్మల్ గా ఉండకండి, వేరే వ్యక్తి కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండండి. మీరు బిజినెస్ చేసే వ్యక్తులు కొంచెం డిఫరెంట్ గా ఉండండి, రైట్. సో యువర్ ఇఫ్ యువర్ అప్లైన్ ఈజ్ ప్రెజెంటింగ్, యూ ఆల్సో పార్టిసిపేట్ అడ్రస్ ఫర్ 3 to 5 minutes. సో మీ అప్లైనర్ ఏదైతే మీటింగ్ స్టార్ట్ చేసే ముందు, either కేఓపి ఆర్ బిఓపి, జూమ్ మీటింగ్, ఇంకోటి ఏదైనా కానీ, ఏ మీటింగ్ చేసే టైం అయినా కానీ మీరు ముందుండాలా. సో మీ అప్లైనర్ గురించి కానీ, లేదా ఆ మీటింగ్ గురించి కానీ అడ్రస్ చేయడానికి 2 to 3 minutes మీరు టైం తీసుకోవాలి. సో ఈరోజు మనం ఎందుకు కలిసాం, సో దీని ద్వారా మనకి ఏం మెసేజ్ వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి చెప్పేటువంటి వ్యక్తి ఎవరు,
ఎట్లా ఆయన ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆయన ఎట్లా అచీవ్మెంట్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన దగ్గర షేర్ చేసుకునే వస్తున్నాడు. మీరు అలర్ట్ గా ఉండండి. సో ఫోన్ పక్కన పెట్టేసేయండి, ఫోన్ పక్కన పెట్టేసుకోండి. సో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం దూరం ఉండండి. సో ఇప్పుడు ఒక 10-30 మినిట్స్ సో మీ భార్యల్ని భర్తల్ని అందరినీ మర్చిపోండి, ఇక్కడ మీటింగ్ లో మాత్రమే ఉండండి అని చెప్పేసి ఒక చిన్న హ్యూమర్ టచ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఓ ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే మీ ఏదైనా అంతే, మనం చెప్తేనే వారు గుర్తు పెట్టుకుంటారు. చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా, ఇంట్లో పొయ్యి పైన ఏదో పెట్టినాను, లేకపోతే అక్కడ నేను పాపను పిలుచుకురావాలా, పిల్లని పిలుచుకురావాలా, అది పిలుచుకురావాలా, అది చేసుకురావాలా. మనం చెప్పే పిలుచుకొచ్చింటాం కదా, ఒక అర్ధ గంట అని చెప్పే పిలిచింటాం కదా. సో అర్ధ గంట వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉండాలి. సో అట్లా మనం ఆ ఒక అట్మాస్ఫియర్ ని వాళ్ళు కూల్ చేయాలి. రైట్. సరే, నెక్స్ట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. డోంట్ బి బిజీ, డోంట్ గెట్ బిజీ విత్ పర్సనల్ వర్క్. సో ఏదైనా మధ్య మధ్యలో ఏదైనా వస్తున్నాయి అనుకోండి, దాన్ని తగ్గించేసుకోవాలి. అండ్ సో సో భాస్కర్ సార్ ఏమి రాయకండి, ఎవరు రాస్తారు ఏంటి అనేది అర్థమవుతుంది. ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్, జస్ట్ వెయిట్. రైట్. సో డోంట్ గెట్ బిజీ విత్ పర్సనల్ వర్క్. మీరు ఎంత మీటింగ్ పెట్టింటారు, సో మీ పర్సనల్ వర్క్ లో మీరు ఉంటారు, లేదా మీ అప్లైనర్ ప్రెజెంటేషన్ చేస్తుంటాడు, సో మీరు ఫోన్ లో బిజీ ఉంటారు. ఫోన్ లో ఉన్న సౌండ్ చేస్తుంటారు, ఫోన్ లో ఏదో మాట్లాడుతుంటారు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇలా కాకోకుండా వాళ్ళు డిస్ట్రాక్షన్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఇంకా కొంతమంది మధ్య మధ్యలోన మీటింగ్ చేస్తుంటారు, మధ్యలో వచ్చి టీ ఇచ్చేస్తారు. సో మాట్లాడే విషయం ఏంటి, అది కరెక్ట్ గా ఉంటుంది, ఒక వే ఉంటుంది. ఎప్పుడైతే అర్థం కావాలో కరెక్ట్ టైంకి సార్ టీ తీసుకోండి సార్ అనేస్తారు. ఇంకా అయిపోయి అక్కడ మళ్ళీ స్టాప్ అయిపోతుంది. సార్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం భాస్కర్ సార్, ప్లీజ్ డోంట్ రైట్. రైట్. 1 minute. సార్ నాకు ఇదొక పని అయిపోతుంది సార్, ప్లీజ్. రైట్. సో డోంట్ రైట్ ఎనీథింగ్ ప్లీజ్. 1 minute. ఓకే, ఇప్పుడు రాయండి చూద్దాం. నోబడీ కెన్ రైట్. ఓకే, మేబీ సమ్ ఇష్యూస్ ఉంటాయి. రైట్. సో కన్స్ట్రక్టివ్ పాజిటివ్ చిట్ చాట్. సో ఏదైనా మాట్లాడాలంటే మీటింగ్ గురించి మాట్లాడాలి, మనకి ఇచ్చిన టైం అర్ధ గంట ఉంటుంది, దాంట్లో పొలిటీషియన్స్ ఇంకోటో మాట్లాడుకుంటుంటే మీ ప్రొడక్టివ్ టైం, మీకు కావాల్సిన టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఇచ్చిన టైంలో అది కవర్ అయిపోవాలా. సో ఆ కవరింగ్ చేసే టైం మీకు ఈజీగా అర్థం కావాలా. సో నేను ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎంత మాట్లాడుతున్నాను అనేది మీకు గుర్తుంటూ మాట్లాడాలి. లేకపోతే మధ్యలో ఏదో టాపిక్ వచ్చింది అనుకో, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వచ్చినాయనుకో, ఇంక అయిపోయా, అది ఎన్ని గంటల్లో పోతుందో తెలియదు. సో కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్ సార్, మీకు టైం ఇంపార్టెంట్, నాకు టైం ఇంపార్టెంట్. షార్ట్ అండ్ స్వీట్ లా నేను ఇంత కంప్లీట్ చేస్తాను. సో మధ్యలో ఏ టాపిక్ వద్దు. సో దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం సార్, మన విషయాలు ఉంటే, అలాంటి విషయాలు ఉంటాయి అంటే మనకి ముందే చెప్పుకుంటే మధ్యలోకి ఏ విషయాలు రావు. అండ్ పంక్చువాలిటీ ఆన్ టైం, గ్రేస్ ఆఫ్ 5 to 10 minutes, 5 నుంచి 10 నిమిషాలు మీరు ముందే ఉండాలి. ఏ విషయంలో అయినా దాంట్లో మీరు ముందే ఉండాలా, ప్రెజెంటేషన్ అనేది చేసుకోవాలా. రైట్. తర్వాత వచ్చేసి ఎడిఫై యువర్ ప్రెజెంటర్, రెస్పెక్ట్ ప్రెజెంటర్. సో
మీ అప్లైనర్ కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తి ఎవరైతే వచ్చి చెప్పేకి వచ్చినారో, సో ఇంకొకరికి హోమ్ మీటింగ్ చెప్పేకి వచ్చినారో ఆ వ్యక్తిని ఎడిఫై చేయండి, ఏ విధంగా ఆ వ్యక్తి సక్సెస్ అయ్యాడు. సో మీరు ఏదైతే ఆ వ్యక్తి గురించి మీరు చెప్తే మాత్రమే ఇతరులు వింటారు. సో ఆ వ్యక్తి గురించి తెలియనప్పుడు మామూలుగా ఉంటారు. సో ఆ వ్యక్తి గురించి తెలిసినప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. సో మీరు కూడా అలాంటి రెస్పెక్ట్ ఆయనకి ఇస్తూ, సో మీరు ఎడిఫై చేయాలి. అంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలా, ఆ వ్యక్తి చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏంటని చెప్పేసి చెప్పాలా. వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళ ద్వారా ఎందుకు వినాలనుకున్నారు. సో ఇట్లాంటి వ్యక్తి క్వాలిఫైడ్ పర్సన్, సో ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ అన్నట్లు వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ నుంచి మీరు వింటే మీకు ఏం బెనిఫిట్ అవుతుంది చెప్పాలా. సో మనం అలాంటివన్నీ చెప్పాము, వచ్చినాము సార్ చెప్పండి సార్, ఎట్లా చెప్తారు సార్. సో వాళ్ళ గురించి ఏదైనా తెలిసాను కదా. రైట్. నెక్స్ట్, ప్రెసెంట్ ప్రోడక్ట్ అండ్ ఆపర్చునిటీ యాజ్ ప్రామిస్. మీరు ఏదైతే చెప్పారో అవకాశం గురించి కానీ ప్రోడక్ట్ గురించి చెప్పండి. రైట్. కీప్ అట్మాస్ఫియర్ లైట్ అండ్ పాజిటివ్. సో అట్మాస్ఫియర్ గానే ఎలా ఉండాలా, లైట్ ఉండాలా, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలా. దాన్ని మనం క్రియేట్ చేయగల, లేకపోతే చేయాలా క్రియేట్, లేకపోతే మీరు ముందే వెళ్ళండి. సో అలాంటి ఉంది, ఓకే, వెరీ హ్యాపీ. బట్ లేకపోతే మీరు గమనించండి, సో లైట్ ఉండాలా. సో ఒక సఫకేషన్ అనేది ఉండకూడదు అంట, గాలి లేకోకుండా ఇంకోటి ఉండకూడదు. జస్ట్ గాలి ఉండాలా. సో ఫ్యానో లేకపోతే ఇంకోటో ఏదైనా కానీ, బట్ బెస్ట్ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉండాలా. అండ్ ట్రై అండ్ ఇన్వైట్ గెస్ట్ ఇన్ పర్సన్. పీపుల్ కెన్ రిఫ్యూజ్ అండ్ ఫోన్ ఇన్విటేషన్ కార్డ్. మీరు అలా వాళ్ళని పిలవాలి మీటింగ్స్ కి. మనం ఏం చేయాల, వాళ్ళు డైరెక్ట్ గా ఇన్విటేషన్ చేస్తే ఇంకా బెటర్. వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకో చేస్తే వాళ్ళు రారు. సో మనం ఏం చేయాలా, పర్సనల్ గా పోవాలా. సో ఇక్కడ ఒక చిన్న మీటింగ్ చేద్దాం, సో ఒక టీ తాగేసి వెళ్దాం అక్కడ ఆ ప్లేస్ లో అని చెప్పేసి మీరు పిలిచొచ్చు. సో గెస్ట్లను ఇన్వాల్వ్ చేయండి. సో వాళ్ళ డ్రీమ్స్ ఏమైనా అడగండి. తర్వాత వాళ్ళ అంబిషన్స్ ఏమైనా అడగండి. సో వాళ్ళు ఎట్లా ఒక లైఫ్ ని లీడ్ చేయాలనుకున్నా అని అడగండి. అండ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ డూప్లికబుల్ ఫర్ రిజల్ట్. సో సింపుల్ గా ప్రెజెంటేషన్ చేయండి, ఆ రిజల్ట్ అనేది డెఫినెట్లీ పాజిటివ్ అనేది వస్తుంది. అండ్ బీ ఎంతూజియాస్టిక్ అండ్ కన్విన్స్డ్. అదే ఉత్సాహం అనేది ఉండాలా. ఎండ్ టు ఎండ్ మీటింగ్, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదే ఉత్సాహంతో ఉండాలా. అదే ఉత్సాహంతోనే, లేకపోతే మొదటి నుంచి వచ్చినాను ఇక్కడ వచ్చేసిన తర్వాత స్లో అయిపోతున్నావు. అదే మొదట ఎలా ఉంటుందో ఎంతోజియాజం, ఆ ఉత్సాహం సేమ్ అలానే ఎండింగ్ టైంలో కానీ ఉండాల. అది ఎండింగ్ టైం, అది పాజిటివ్ రిజల్ట్ ఉందా ఓకే, నెగిటివ్ రిజల్ట్ ఉందా ఓకే, నో ప్రాబ్లం, బట్ మీ ఉత్సాహం అనేది అలానే ఉండాలి. అండ్ క్లోజ్ వెల్, నోట్ డౌన్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ పర్సన్స్ అటెండింగ్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఫోన్ నంబర్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. మీరు ఒక 30 మీటింగ్లు చేశారనుకోండి, 300 మందిని కలిసింటారు. 300 మంది, ఏ వ్యక్తి ఎప్పుడు మీకు కనెక్ట్ అవుతాడో తెలియదు. సో ఆ 300 మందిలో మొదట 5 నుంచి 6 మంది జాయిన్ అవుతారు. హోమ్ మీటింగ్ చేస్తే 5 నుంచి 6 మంది జాయిన్ అవుతారు, ఒక 5 6 సేల్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 4 5 ఉంటాయి. ఆ 4 5 కి మళ్ళీ మీరు కాల్ చేసినప్పుడు ఏ వ్యక్తి మీకు పరిచయం అవుతాడో, ఏ వ్యక్తి మళ్ళీ కన్విన్స్ అవుతాడో తెలియదు. సో కాబట్టి ఆ ఫాలో అప్ లో మీకు మళ్ళీ ఎక్స్ట్రా యూజ్ అవుతాయి. బట్ మీరు డీటెయిల్స్ తెలియకపోతే, ఆ వ్యక్తి ఫోన్ నంబర్ తెలియకపోతే, సో ఆ వ్యక్తికి తెలుసులే అని మనం అనుకుంటాం. ఫర్ సపోజ్ ఎవరైతే హోస్ట్ చేశారో, ఎవరైతే ఆ మీటింగ్ చేయించారో, సో ఆ వ్యక్తికి తెలుసులే అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తికి మనకున్నంత నాలెడ్జ్ ఉండదు. వాడు నో చెప్పాడా, వాడిని అస్సలు మాట్లాడాడు. వాడు ఎస్ చెప్పాడా ఓకే అనుకుంటాడు. నో చెప్తే వాడు వద్దు తీయండి సార్, వాడు నెగిటివ్ పర్సన్. సో మీరు చెప్తే పాజిటివ్ కావచ్చు, మీరు చెప్తే ఆ వ్యక్తి నెగిటివ్ ఉండే వ్యక్తి పాజిటివ్ కావచ్చు. మీరు చెప్పినప్పుడు ఆ వ్యక్తి సార్ మీరు చెప్పారు కాబట్టి వస్తున్నాను సార్ అనొచ్చు. సో అప్పుడు ఆ వ్యక్తి కిందనే వేయండి, నో ప్రాబ్లం. సో కాబట్టి కాంటాక్ట్ లిస్ట్ పోతేనే ఒక జస్ట్ ఒక బుక్ లో డీటెయిల్స్ తీసుకోండి. ఒక హోమ్ మీటింగ్స్ బుక్ అని సపరేట్ పెట్టేసుకోండి. ఏ ఊరు, ఏ ప్లేస్, టైమింగ్ ఏంటి, సో ఎవరు హోస్ట్ చేశారు, ఎవరు పిలిపించారు, సో హోస్ట్ చేసినటువంటి వ్యక్తి పేరు, వాళ్ళ నంబరు మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే నంబర్ రాసి పెట్టుకోండి. హోస్ట్ నంబర్ కానీ, అంటే మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ ఇమీడియట్లీ ఫిక్స్ నెక్స్ట్ మీటింగ్ సమ్వన్ ఎల్స్ ప్లేసెస్ ఇన్ 4 to 5 days. సో 4 నుంచి 5 రోజుల లోపల ఇంకొకరు మీటింగ్ సేమ్ అక్కడ. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటాం, సింపుల్. మీటింగ్ ఎండ్స్ విత్ ఏ మీటింగ్ అంటాం, సింపుల్. మీటింగ్ ఎండ్స్ విత్ ఏ మీటింగ్. సో ఒక మీటింగ్ ఎండ్ అవుతుంది, దాంతో పాటు ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా స్టార్ట్ అవుతుంది, అక్కడ 10 మంది కూర్చుంటే సార్ నెక్స్ట్ ఎవర్ మీటింగ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఆ ఎగ్జైట్మెంట్ అన్నది అప్పుడే చెప్పేస్తారు. సార్
ఇట్లాంటి రోజు మా ఇంట్లో చేద్దాం సార్, ఇట్లాంటి రోజు మా ప్లేస్ లో చేద్దాం సార్, ఇట్లాంటి రోజు మా ఆఫీస్ లో చేద్దాం సార్, ఇట్లాంటి రోజు మా ఒక క్లినిక్ లో చేద్దాం సార్, ఇట్లాంటి రోజు మా షాప్ లో చేద్దాం సార్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. అంటే ఒక మీటింగ్ ఎండ్ అయితో ఉంది, బట్ అక్కడ నుంచి ఇంకోటి కన్ఫర్మేషన్ అవుతా. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ మీటింగ్ అనేది మీకు వందల కొద్ది మీటింగ్స్ స్టార్ట్ అవుతాయి. బట్ మనం ఏం చేస్తాము, అక్కడ కంప్లీట్ చేస్తాము, అక్కడ ఏం చేస్తాము, బయటకు వచ్చాక మళ్ళీ ఎప్పుడు చేద్దామే అంట. ఫ్లోలో మనం అడగము, ఫ్లోలో వాళ్ళతో కమిట్మెంట్ తీసుకోము. ఇక్కడ వినే చాలా చిన్న విషయాలు, దీని ఇంపాక్ట్ చాలా పెద్దది, గుర్తుపెట్టుకోండి. సో ఫాలో దీస్ రూల్స్ అండ్ యూ విల్ బి హోమ్ మీటింగ్ ఛాంపియన్. సో దీంట్లో మీరు హోమ్ మీటింగ్ ఛాంపియన్ అయిపోతారు, మీరు చిన్న చిన్న రూల్స్ ఫాలో అయితే. దట్ ఈస్ కాల్డ్ బాహుబలి ఆఫ్ హోమ్ మీటింగ్. 5 పాయింట్స్. సో ఫస్ట్ స్టెప్, బీ బీ ద హోస్ట్. మీరే ఆర్గనైజ్ చేయండి, రెగ్యులర్ గా చేయండి. అది తప్పైనా రైట్ అయినా మీరు చేస్తూ ఉండాలి. అండ్ సో నెక్స్ట్ స్టెప్ ఈస్ బీ ద కోఆర్డినేట్. ట్రస్ట్ అదర్స్ క్యాపబిలిటీస్. వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళన్నింటికి, సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది ఉంటే మీరు చూడాలా. సింపుల్, మీరే కోఆర్డినేటర్ గా ఉండాలి. సో ఇక్కడ వీళ్ళని కానీ అంతే, కొత్త ప్రాస్పెక్ట్ పిలిచే వాళ్ళు మీరే అవుతారు, అప్లైనర్ పిలిచే వాళ్ళు మీరే. సపోజ్ యూ ఫిక్స్ ఏ మీటింగ్ అండ్ వన్ పర్సన్ జాయిన్, ఫిక్స్ నెక్స్ట్ మీటింగ్ ఎట్ హిజ్ ప్లేస్ ఇమీడియట్లీ. ఒకే వ్యక్తి జాయిన్ అయ్యాడు, అదే వ్యక్తి దగ్గర మళ్ళీ ఇంకొక మీటింగ్ ఫిక్స్ చేయండి, ఒక డేట్ చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. ఒకే వ్యక్తి వచ్చారా, రైట్, ఆ ఒక్క వ్యక్తి నుంచి 5 మంది వస్తారు. ఇంకా మీరు పిలవని వాళ్ళు రాకుండా ఉంటారు, మళ్ళీ వాళ్ళని పిలిస్తే మళ్ళీ ఇంకొక మీటింగ్ లో వస్తారు. సో పాజిటివ్ గా వాళ్ళకి ప్రమోషన్ చేస్తూ, సో పెద్ద ఒక డ్రీమ్ బిగ్ అనేది మాదిరిగా వాళ్ళకి పెద్ద డ్రీమ్స్ ని క్రియేట్ చేస్తూ మళ్ళీ మనం ఇంకొక మీటింగ్ ని కండక్ట్ చేస్తాం. మూవ్ ఆన్ టు విత్ ద ప్రెజెంట్. మూవ్ ఆన్. సో మనం ఏం చేయాలా, జస్ట్ మూవ్ ఆన్. వాళ్ళు ఏదైతే ప్రెజెంటేషన్ చేస్తుంటామో మనం మూవ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, ఏదో ఫ్లోలో వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు, సో ఏది చెప్పాలో గుర్తుకు రాకపోవచ్చు, రైట్. సో మీకు తెలిసిందే చెప్తూ ఉండండి. సో అలాంటి టైంలో కొంచెం గ్యాప్ తీసుకోండి, ఏదో మధ్యలో ఉండే వాళ్ళని ఏదో సరి చేయండి. సింపుల్. మీరు మాట్లాడే టైంలో ఏదైనా జస్ట్ ఫోన్ మాట్లాడేవాళ్ళు, మేడం ఒక్క 2 నిమిషాలు ఏదో ఒకటి, మేడం ఇక్కడ చూడండి, మేడం వినండి, సార్ వినండి, సార్ కొంచెం అది టీవీ ఆఫ్ చేయండి, లేదు మొబైల్ కొంచెం సైలెంట్ పెట్టండి. మీకు ఏదైనా మిస్టేక్ అనిపించింది, మీకు ఏదో ఫ్లోలో తగ్గిపోయింది, ఫ్లోలో మాట్లాడేకి రాలేదు, జస్ట్ ఎట్లా వాళ్ళని కవర్ చేయాలా, సింపుల్. వాళ్ళపైన మనం కొంచెం గ్యాప్ తీసుకోవాలి, అప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అది నువ్వు చేసేంత వరకు నటించాలి, సింపుల్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అన్న, అది చేసేంత వరకు మీరు నటించాలి, పర్లేదు. యాక్ట్ యాజ్ ఇఫ్ యు నో ఆల్. సో మీకు తెలుసు అన్నట్టుగానే అక్కడ ఉండండి, ప్రెజెంట్ కండి, మీకు తెలుసు అన్నట్టుగానే మీరు కనపడండి, నో ప్రాబ్లం. అట్లా చెప్పకపోతే మీరు ఆ అవతల వ్యక్తిని కన్విన్స్ చేయలేరు, క్లోజింగ్ చేయలేరు. సో ప్రెజెంటేషన్ లో అవతల వ్యక్తికి ఏమీ తెలియదు కాబట్టి మీరు ఫేక్. సో మీకు ఏం తెలియకపోయినా తెలిసినట్టుగా ఉండండి, కాన్ఫిడెంట్ గా ఉండండి, రైట్. అక్కడ నుంచి నేర్చుకోండి, మరి సేమ్ అదే పద్ధతిలో మరి ముందుకు వెళ్ళకండి. నేను ఇట్లా యాక్ట్ చేయొచ్చులే అనుకోదండి. ప్రతిసారి ఒకసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి కాదు. ప్రతిసారి యాక్సెప్ట్ చేయరు. ఒక్కొక్కరిలో ఒక్కో టైప్ ఉంటారు, ఒక్కొక్క మీటింగ్ లో కొత్త కొత్త వ్యక్తులు వస్తారు. అండ్ బి ఏ హోమ్ మీటింగ్ టూల్ ఫర్ యువర్ డౌన్ లైన్. మీరు ఒక టూల్ గా ఉండాలి. ఎవరు, మీ డౌన్ లైన్ కి హోమ్ మేకింగ్ టూల్ గా ఉండాలి. ఎట్లా, సో మీరు వెళ్తారు, సో ప్రెజెంటేషన్ చేస్తారు, యు ఆర్ ది ప్రెజెంటర్. సేమ్ అలా ఎన్నో నంబర్ ఆఫ్ మీటింగ్స్ కి మీరే హెల్ప్ చేసినట్టయితే అది ఒక ఒక టూల్ గా, ప్లస్ మీరు ఏదైతే ప్రెజెంట్ చేస్తారో డెఫినెట్లీ అది సక్సెస్ అవుతున్నటువంటి ఫీల్ వాళ్ళలో ఉండాలి, బిలీవ్ చేయాలి వాళ్ళు, మీ డౌన్ లైన్ అనేది వ్యక్తి. సో ఈ వ్యక్తి ప్రెజెంటేషన్ చేశారంటే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ లెవెల్లో పోతుంది. అంటే ప్రతినిత్యం ఏదో ఒక పనిలో చేస్తూ 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 ఈ హోమ్ మీటింగ్స్ చేస్తూ చేస్తూ పెద్ద ఒక స్ట్రెంగ్త్ అనేది మనం చూస్తాం. అండ్ బి ఏ గ్రేట్ స్టోరీ టెల్లర్. మంచి ఒక స్టోరీ టెల్లర్. జస్ట్ చిన్న చిన్న ఒక మోటివేషనల్ స్టోరీ, చిన్న చిన్నవి, మళ్ళీ పెద్ద చెప్పరా స్టోరీలు ఎప్పుడైనా కానీ పెద్ద చెప్పరాదు. ఓన్లీ ఒక 1 or 2 minutes లోపు కంప్లీట్ అయ్యేలా. ఓన్లీ 1 minute అయితే ఇంకా మంచిది, లేకపోతే 2 minutes లో ఓకే, నో ప్రాబ్లం. 3 minutes, 5 minutes, 10 minutes ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్పకండి. ఏదైనా స్టోరీ చెప్తే చిన్నది చెప్పాలి, హ్యూమర్ టచ్ కావాలా, మోటివేషన్ టచ్ కావాలా, తర్వాత వాళ్ళకి ఏదో ఒకడో తగిలినట్టుగా ఉండాలి. సో నేను ఏదో చేయలేదు కదా, మిస్ అయినాను కదా అన్నట్టుగా ఉండాలి.
అప్పటి నుంచి ఇంపాక్ట్ అవుతుంది, మారుతుంది అనమాట. రైట్. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేట్ అట్మాస్ఫియర్. సో మనం ఇలాంటి మీటింగ్స్ ఎన్నో చేయాలా, చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. దీని ద్వారా మనకి పబ్లిసిటీ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది. సేమ్ మనకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అది ఫుల్ఫిల్ అవుతుంది. జస్ట్ కీప్ ద మూమెంట్, train more and more people home meetings through, and keep the momentum. Just it's time to follow. సో మనం ఇవన్నీ చేసామా, రైట్, ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదే రోజే క్లోజింగ్ చేసుకోవాలా, అదే రోజే ప్రోడక్ట్ ప్రమోషన్ చేసుకోవాలా. రైట్. నేను ఇంతకు ముందు చెప్పాను, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఆర్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్. రైట్. సార్ ఎప్పుడు ఇస్తారు సార్ అనే కాకుండా, సరే ఈ రోజా, ఇప్పుడా, మధ్యాహ్నమా, రేపా అన్నట్టుగా ఉండాలి. సార్ క్యాషా, ఫోన్ పేనా, లేకపోతే గూగుల్ పేనా, సరే ఏది సార్? సార్ ఈ ప్రోడక్ట్ కావాలా సార్, ఈ ప్రోడక్ట్ కావాలా సార్, ఈ ప్లాన్ నచ్చిందా, ఈ ప్లాన్ నచ్చిందా సార్, ఫస్ట్ ఐడి మీదా మీ భార్యదా సార్, ఎప్పుడు ఇస్తారు సార్ ఐడి? ఇట్లాంటి క్వశ్చన్ వాళ్ళకి ఆన్సర్ చెప్పే, పెద్ద ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండకూడదు అనమాట. క్లోజింగ్ అనేది ఇలా జరగాల, లాస్ట్ మూమెంట్స్ లో ఫాలో అప్ అనేది జరగాలి. ఫస్ట్ నెక్స్ట్ ఫాలో అప్ చేసే టైంలో వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి, ఇంకోటి వస్తాయి, అది క్లారిఫికేషన్ ఇస్తే డెఫినెట్లీ మనకి క్లోజింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఆ క్లారిఫికేషన్ చేసే టైంలో ఆ డౌట్స్ ఏంటి ఉంటాయని చెప్పేసి నేను అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో చెప్పేశాను. సో ఇస్ పాసిబుల్. సో ప్రతి ఒక్కరు చేయొచ్చా? డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి చేయొచ్చు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బాహుబలి ఆఫ్ హోమ్ మీటింగ్స్. రైట్. డోంట్ స్టాప్, డ్రీమ్ ఇట్, అండ్ డోంట్ ఫియర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రైట్. థ్యాంక్ యూ. రైట్. ఎనీ డౌట్స్? రైట్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు.